ఎన్ని క్రిస్మస్లు వచ్చినా యేసయ్య నాకు ఏమీ చేయలేదు అని అనుకుంటున్నావా? అయితే ఇది నీకోసమే. నీకోసమే దేవుడు తన సింహాసనాన్ని వదిలి మనుష్య రూపం ధరించి ఈ భూమి మీద ఒక పేదవానిగా పుట్టాడు. నీ విశ్వాసం బలపడాలని రోగులను స్వస్థపరిచి మరణించిన వారిని తిరిగి లేపాడు. నువ్వు సాతాను ఉచ్చులను ధైర్యంగా ఎదుర్కోవాలని 40 రోజుల ఉపవాసం ద్వారా ఒక మార్గం నీకు చూపించాడు. తన ప్రాణం మరణం అగునంతగా దుఃఖంలో మునిగి ఉన్నా కూడా నీకోసం ఆ క్రూర మరణాన్ని పొందాడు. మనం పాపం చేసినా కూడా నరకానికి పోకుండా తనని నమ్మిన వారికోసం నరక ద్వారాలు మూసి పరలోక ద్వారాలు విశాలంగా తెరిచాడు. నీలో ధైర్యం నింపడానికి 3 రోజుల్లోనే మహిమ దేహంతో తిరిగి లేచాడు. అవును, యేసయ్యను నమ్మితే మనకు మరణం లేదు. మన మట్టి దేహాలు ఒకరోజు మహిమ దేహాలుగా మారుతాయి. ఇన్ని చేసిన దేవుడికి నువ్వు ఏమి ఇవ్వగలవు? ఎంత ఇచ్చినా తక్కువే. అయినా దేవుడు నీ నుండి కోరుకునేది ఒక్కటే, ప్రేమ. ఆయన మనల్ని ముందుగా ప్రేమించాడు. మనము కూడా ఆయనను ప్రేమించాలి. ఈ క్రిస్మస్ రోజే కాదు, మన జీవితంలో ప్రతిరోజూ యేసయ్యను ప్రేమిద్దాం. ఆమేన్.